వైసీపీలో జోరుగా మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీల మార్పుల ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జీలను ప్రకటించనుంది వైసీపీ. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నెల్లూరు, కృష్ణా, విశాఖ మార్పుల కసరత్తు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. వైసీపీలో జోరుగా మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైసీపీలో మార్పులకు సంబంధించి కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. అయితే మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తును సీఎం జగన్ పూర్తి చేశారు. ఎవరైతే ఇన్ఛార్జీలు కొత్తగా అక్కడ రాబోతున్నారో, ఎవరైతే సిట్టింగ్లు వేరే నియోజకవర్గాలకు వెళ్ళబోతున్నారో, దీంతోపాటు ఎవరికి పూర్తిగా టికెట్ లేదు, ఎవరు ఎంపీగా వెళ్ళబోతున్నారు, వీటన్నింటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది. అయితే 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఇక 3 జిల్లాలకు సంబంధించి కసరత్తు అనేది ఇంకా జరగాల్సి ఉంది. ఈరోజు ప్రస్తుతం భీమవరం పర్యటనలో సీఎం జగన్ ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత దానిపైన కూడా కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు మిగిలినటువంటి జిల్లాలన్నీ కూడా కసరత్తు అనేది ఆల్రెడీ పూర్తయింది. ప్రకాశం, గుంటూరు, కడప, అలాగే దీంతోపాటు కర్నూలుకి సంబంధించి, అనంతపురంకి సంబంధించి ఇలా మొత్తం 10 జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఆల్రెడీ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక విజయనగరం, శ్రీకాకుళానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఆల్రెడీ పూర్తయింది. అయితే ఇక కేవలం నెల్లూరు, కృష్ణా, విశాఖ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఇంకా పూర్తి కాలేదు. తుది దశకు అది కూడా చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ మరొకసారి కీలక నేతలతో సమావేశం కాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేయబోతున్నారు. అయితే ఈరోజు కొంతమంది లిస్టు ప్రకటించి రేపు కొంతమంది లిస్టు ప్రకటిస్తారా, లేదంటే పూర్తి చేసేసి ఈరోజే ప్రకటిస్తారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు రేపట్లో ఈ మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తిగా చక్కబెట్టి 1వ తారీఖు నుంచి ప్రజల్లోకి కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జీలు వచ్చారో ఈ ఇన్ఛార్జీలే ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే దానికి ఇప్పటికే పార్టీ కీలక నేతలుగా ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ అందరికీ కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే జనవరిలో ప్రభుత్వ కార్యక్రమాలు వరుసగా ఉన్నాయి కాబట్టి మొత్తం జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వారోత్సవాలు జరిగేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. కాబట్టి మొత్తం ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయాలంటే అంతకు ముందే, అంటే ముఖ్యంగా ఈరోజు రేపు పూర్తిగా లిస్ట్ని అంతా కూడా ప్రకటించేసి ఒకసారిగానే ప్రజల్లోకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే జనవరి 1 నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి అది 10 రోజుల పాటు జరగబోతుంది. తర్వాత ఆసరా కార్యక్రమం కూడా మరొక 10 రోజులు జరగబోతుంది. తర్వాత చేయూత కార్యక్రమం మరొక 10 రోజులు జరగబోతుంది. దీంతోపాటు అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి సంబంధించి విజయవాడలో ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే వైసీపీ ప్లాన్ చేసింది కాబట్టి దాన్ని కూడా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా ముఖ్యంగా అంటే జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు కూడా పూర్తిగా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల 15 రోజులు కొత్త ఇన్ఛార్జీలే ప్రజల్లోకి తిరగాలనేది సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు లేదంటే రేపు పూర్తిగా ఈ మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా క్లియర్ చేసేయబోతున్నారు. దీని నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలందరితో కూడా సీఎం జగన్ మాట్లాడారు. ఎవరినైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో, ఎవరినైతే మొత్తం టోటల్గా టికెట్ లేకుండా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందో, ఎందుకు అలా చేయాల్సి వస్తుందనేది వీటన్నింటికి సంబంధించి కూడా క్లియర్గా ఆల్రెడీ నేరుగా సీఎం జగనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఈ 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే మార్పులు చోటు చేసుకోబోతున్నాయో వాళ్ళందరితో ఆల్రెడీ సీఎం జగన్ మాట్లాడడం కూడా జరిగింది. ఇక 3 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా నెల్లూరు, అలాగే కృష్ణా, అలాగే విశాఖ జిల్లా ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కసరత్తు అనేది ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేయబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు రేపట్లో ఈ మార్పుల వ్యవహారం అంతా కూడా పూర్తిగా క్లియర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 1వ తేదీ నుంచి కొత్త ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. సోమా, థ్యాంక్ యూ దుర్గా.